ఇతిహాసాల్లో చూసినట్లయితే చాలా దేశాలు కలిసి ఉన్నప్పటికీ విడిపోయాయి. నిజంగా ఔరంగజేబు మతం మారినప్పుడు మనిషిని నరికి చంపాడు. ఇప్పుడు రీసెంట్గా చూసినట్లయితే కొందరు తప్పు కొందరు కాదు అని అంటున్నారు. చావా సినిమాలో ఔరంగజేబు ఎలాగైతే శివాజీ మహారాజ్ యొక్క కొడుకుని సంభాజీ మహారాజ్ని మతం మారనంత వరకు జస్ట్ మతం మారితే చాలు ఆయనను వదిలేద్దాము అని అనుకున్నారు. ఈ కాఫీర్ని కళ్ళల్లో పొడవండి, తోలు తీసేయండి బతుకుండగానే అని అన్నారు. అది ఈ టైంలో వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడి ఏదో తీసుకురావాలి అనేది నా ఉద్దేశం కాదు. గతంలో రజాకారులు కూడా ఏ కాఫీ రొంకో అనే పదాన్ని వాడతారు. గతంలో అనేక సినిమాలలో కాదు నేను మాట్లాడుతుంది, పుస్తకాల్లో చెప్తున్నటువంటి కాఫీర్ అనే పదాన్ని వాళ్ళు అవహేళన చేయటము, మన దేవుణ్ణి మన మతాన్ని విశ్వసించారు కాబట్టి ఈ రకంగా జరిగింది. అనేకమైన రాజులు వాళ్ళ యొక్క ఎజెండా కేవలం ఒకటే అయి ఉండింది, ఇస్లాం మత స్థాపన జరగాలి అనే ఉద్దేశం మీద ఎడారి ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి గుర్రాలు యావత్తు భారతదేశం చుట్టూ కేవలం మొఘల్సే కాకుండా మొఘలు ప్రాంతంలోనైతే ఇలాంటివి అనేక జరిగినాయి. ఇంకో హిస్టరీ చెప్పాలి అని అంటే సార్ ఇది నిజమే, మీరు కూడా ఎక్కడైనా చూడొచ్చు. 1000 ఇయర్ దగ్గర ఏడీలో 1200 సంవత్సరంలో 12వ శతాబ్దంలో దాదాపుగా 10 మిలియన్ అంటే 10 లక్షల మందిని మతం మార్చారు. ఆ టైంలో మతం మారకపోతే చంపేసేవాళ్ళు. మొఘల్స్ ఇంకా ఉండుంటే ఖచ్చితంగా ఈ భారతదేశం ఇస్లాం దేశమే అయ్యేది తప్పితే కానీ మొఘల్ దాదాపుగా దేశం పటాన్ని చూస్తే మొత్తంగా ఆక్రమించేశారు. కేవలం మరాఠా సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ లేకపోయి ఉండుంటే సనాతన ధర్మం ఉండేది కాదేమో. నిజంగా ఉండాలని పాపం అంత మంచి యోధుడిని ఉంచారేమో. అందుకే మధ్యలో ఒక స్టోరీ ఉంటుంది, ఆ ఖడ్గము సాక్షాత్తు అమ్మవారే ఇచ్చారు అనేది ఒక స్టోరీ కూడా ఉంది. సో మొత్తం మీద చూసినట్లయితే కంక్లూడ్ చేయండి. మొత్తం మీద మొన్న 80 సంవత్సరాల క్రితం చరిత్ర చూస్తే రజాకారులు నిజాం ప్రభుత్వంలో శిస్తు కట్టని ఎడల ట్యాక్స్ పే చేయని వల్ల కాఫీర్లను నరికి చంపారు. మతం మార్చితే వదిలేశారు. బ్రాహ్మణులను వెనక పిలక కోసేయటం, దజ్జల్ని కోసేయటం ఈ రకంగా చేశారని మొన్న రీసెంట్గా చదివిన పుస్తకాలు రిఫరెన్స్ ఇవ్వమని నేను ఇస్తాను. సో ఇదంతా రాజులు అదే చేశారు. ఏది ఇస్లాంని నమ్మినటువంటి ఖురాన్ని నమ్మినటువంటి రాజులు ఎందుకు ఇంత గట్టిగా చెప్పాలి అని అంటే ఇస్లాం సోదరులకు కోపం రావాల్సిన అవసరం లేదు. ఇతిహాసాల్లో జరిగినటువంటిది ఇదే కాబట్టి కేవలము ఖురాన్ని నమ్మి చంపారా కాఫీర్లను లేదా అనే కాంట్రడిక్షన్ను సెకండ్ డౌట్ కూడా అవసరం లేదు సార్. కారణం ఏంటంటే వాళ్ళు ఆలయాలను నిర్మించలేదు, మసీదులను నిర్మించారు. మసీదులను నిర్మించిన వాడికి ఎవడు కాఫీరో తెలుసు, ఆయన ఏ మతాన్ని స్థాపించాలనుకున్నాడో చాలా కరెక్ట్గా తెలుసు. సో అది ఎక్కడ ఖురాన్లోనే ఈ కాఫీర్లను నరికి చంపమని ఉందేమో కావచ్చు బహుశా. అందుకే ఈ దేశాలు విచ్ఛిన్నమైనాయి. అందుకే వాళ్ళు ఆ రాజ్యాన్ని స్థాపన చేయటానికి వాళ్లకు ప్రలోభ పెట్టినటువంటి విషయం ఎక్కడ నుంచి ఆ బీజం నాటింపబడవచ్చు. సో గతంలో జరిగినాయి, పూర్వంలో జరిగినాయి, రేపు జరగవచ్చుని ఏమో అనే ఉద్దేశం మీద నేను అడగడం జరిగింది సార్. తప్పైతే క్షమించాలి సోదరులు. తప్పేం లేదు, మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా మీరు అడిగారు. నాలెడ్జ్ కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్, మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మీరు అడిగారు. మనకున్న ఇన్ఫర్మేషన్లో ఎంత పర్సంటేజ్ కరెక్ట్ ఎంత పర్సంటేజ్ రాంగ్ అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎట్లా పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది అంటే అయితే మనం మీరు మాట్లాడడం అయిపోయిందా? లేదు, చివరిలో చెప్దాం సార్. ఫస్ట్ నేను చదివేసినటువంటి ఒక్కసారి అయిపోతే ఇంకా డిస్కషన్లోనే ఉంది, దయచేసి ఇది ఒకటి క్లారిటీ ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రాజులు యుద్ధాలు చేశారంటే వాళ్ళ రాజ్యాల కోసం చేశారు. హిందూ రాజులు యుద్ధాలు చేశారు, ముస్లిం రాజులు యుద్ధాలు చేశారు. ఔరంగజేబ్ దగ్గర చూసుకున్నట్లయితే అనేక వందల మంది హిందువులే అక్కడ సైనికులుగా ఉన్నారు, అనేక వందల మంది ఆఫీసర్స్గా కూడా ఉన్నారు. మొదటి ఔరంగజేబ్ కట్టినటువంటి టెంపుల్స్ 100కి పైగా టెంపుల్స్ని మీరు చూసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇక్కడ మొఘల్స్ ఉన్నప్పుడు కాఫీర్లను చంపేయండి అని ఉంటే ఇంకెవరు మిగిలి ఉండకుండా ఉండాల్సింది. దాదాపుగా 600 సంవత్సరాలు వారు పాలించారు, 700 సంవత్సరాలు మారారు కాబట్టి. అంటే ఇప్పుడు హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు మరి? అందరూ ఎప్పటి నుంచో ఉన్నారు. కాఫీర్లను చంపారు. అనేక మంది శవాల దిబ్బలుగా మారిన తర్వాత మిగిలిన వారు జరిగిన మార్చుకున్నారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే జరిగిన హిస్టరీ వేరు, ఈరోజు మనం మాట్లాడుకుంటుంది వేరు. నిజంగా 600 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వారు కాఫీలను చంపారన్నప్పుడు వాళ్ళ దగ్గర సైనాధిపతులు హిందువులుగా ఉన్నారు, సైనికులు హిందువులుగా ఉన్నారు.
మరి అలాంటప్పుడు వాళ్ళు మతాలు మారలేదు కదా, వాళ్ళు హిందువులుగానే ఉన్నారు కదా. కాదు, ఇక్కడ రాజ్యం కోసం జరిగినటువంటి పోరు ఉంది. నిజంగా మత పిచ్చితోనే ఉంటే ఎందుకంటే టెంపుల్స్ కట్టిన ఉన్నారు కదా. అలా అయితే హిందువులు యుద్ధాలు చేశారు, ముస్లిం రాజ్యం కోసిందే. ఈరోజు మనం దాన్ని రంగు మార్చేసి ఇది మతపరంగా జరిగిన యుద్ధమే, రెండు మతాల మధ్య జరిగిన యుద్ధం అని చెప్పేసి ఈరోజు మనం చూపిస్తున్నాం. అది వాస్తవం కాదు, చరిత్ర అది వాస్తవం కాదు. రజాకార్ల గురించి ఉంది, రజాకార్ల గురించి ఖచ్చితంగా మూవీ వచ్చింది. నేను చెప్పేదండి, నేను క్లియర్గా యూట్యూబ్లో నేను వీడియో రిలీజ్ చేశాను. వాస్తవికత ఏంది, రజాకార్ల నుంచి గతంలో వచ్చినటువంటి ఒక మూవీ ఉంది, దాంట్లో చూపించినటువంటి మూవీ హిస్టరీ ఏంటిది, ఇప్పుడు చూపించిన హిస్టరీ ఏంటిది. యాక్చువల్గా జరిగింది ఏంటిదంటే ప్రజలు వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. హక్కుల కోసం పోరాడిన వాళ్ళు ముస్లిమ్స్ హిందువులు కలిసి ఉన్నారు, చనిపోయిన వాళ్ళు హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు, చంపిన వాళ్ళ హిందువులు ముస్లింలు కలిపి ఉన్నారు. రజాకార్ల తరపు నుంచి వాళ్ళు పోరాడింది అక్కడ భూస్వాములు ఎవరు ఉన్నారు, పేర్లతో పాటు చరిత్ర ఉంది, అనేక పుస్తకాలు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు. చరిత్రని చదివి చరిత్రలో ఏదైనా మంచి జరిగిందంటే దాన్ని చూసి మనం నేర్చుకోవాలి కూడాను, ఇలా మనం ఉండాలని. అయితే ఈ రజాకార్ సినిమాలో ఏదైతే చరిత్రను చూపించాము అంటున్నారో, మరి ఆ చరిత్రను తెలంగాణ చరిత్రను యథాతథంగా చూపించారా లేక వక్రీకరించి చూపించారన్నది పెద్ద ప్రశ్న. మీకు నిజంగానే తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే మా భూమి అనే సినిమా చూడండి. 1979లో చిత్రీకరించినటువంటి మా భూమి అనే సినిమాలో అసలు చరిత్ర ఏంటి, తెలంగాణలో జరిగిందేంటి, సాయుధ పోరాట యోధులు ఎందుకు పోరాటం చేశారు, అక్కడ జరిగిన పోరాట యొక్క ఉద్దేశం ఏంటో అక్కడ స్పష్టంగా చూపించడం జరిగిందని చరిత్ర తెలిసిన వారు మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణలో జరిగిన పోరాటం ఏమిటి అంటే భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సాయుధ పోరాట యోధులు చేసినటువంటి పోరాటమే ఈ తెలంగాణ పోరాటం. దేనికోసం చేశారు? మా భూముల కోసం చేశారు, భుక్తి ఆహారం కోసం చేశారు, వెట్టి చాకరి విముక్తి కోసం చేసినటువంటి ఈ పోరాటాన్ని ఇది మత మార్పిడి బలవంతంగా చేస్తుంటే దానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంగా ఏదైతే రజాకార్ సినిమాలు చూపించారో ఇదే పూర్తిగా వక్రీకరించి చూపించినటువంటి చరిత్ర. నిజంగా చెప్పాలంటే ఇది నికృష్టమైనటువంటి ఒక పని అని చెప్పాలి. రజాకార్లు ప్రజల మీద దాడులు చేశారు, దారుణాలు చేశారు, హింసలు చేశారు, వాస్తవమే. అయితే ఈ హింసలు, దారుణాలు, దాడులు చేయించింది ఎవరు చేయించారు, ఎవరిపై చేయించారు, ఎందుకు చేయించారు అన్నది చరిత్ర మనం తెలుసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతంలో ఆనాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజుగా నిజాం పరిపాలన జరుగుతున్న సమయంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం కొరకు ఏదైతే పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారో దానిలోగానే గ్రామాలలో జాగీర్దారులని, దేశముఖులని, దొరలని, పటేళ్లని నియామకం జరిగింది. వీరి సైన్యమే రజాకార్ల సైన్యం. ఇస్నూర్ దేశ్ముఖ్ 40,000 ఎకరాలు, దాదాపుగా 40 ఊర్లకి భూస్వామిగా ఉన్నాడు. లింగాల నరసింహారెడ్డి వేలాది ఎకరాలకి భూస్వామి. సూర్యాపేట దేశ్ముఖ్ 20,000 ఎకరాలకి భూస్వామి. కల్లూరు దేశ్ముఖ్ దొర మధుర ప్రాంతంలో ఖమ్మం జిల్లా 1,00,000 ఎకరాలకి భూస్వామిగా ఉన్నటువంటి దొర. చెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1,50,000 ఎకరాలకి ఆసామిగా భూస్వామిగా ఉన్నటువంటి ఈ దొర. ఇలా 99% భూస్వాములు హిందువులే అన్నది నిజం. నైజాం ప్రజలను ఎంతగా పీడించాడో అంతకన్నా 100 రెట్లు ఎక్కువగా ఈ హిందూ భూస్వాములే తమ సైన్యమైన రజాకార్ల ద్వారా ప్రజల్ని పీడించారన్నది నిజం. వారి శ్రమను దోచుకున్నారు, బీదల భూములు కబ్జా చేశారు, ఎదురు తిరిగిన వారిని చంపేశారు. ఊళ్ళల్లో ఈ దొరలే ప్రజలతో వెట్టి చాకిరి చేయించుకున్నారు. దొర వస్తే కాళ్ళ మీద పడిపోవాలి, బాంఛాన్ దొరాన్ని కాళ్ళు ముక్తా అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోవాలి, అలా బానిసత్వంలోకి ప్రజల్ని నెట్టేశారు. రాజు ముస్లిమే కావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి దొరలు, భూస్వాములందరూ కూడా హిందువులే ప్రజల మీద అనేక దౌర్జన్యాలు చేశారు, రజాకార్లని సైన్యంగా వాడుకున్నారన్నది ఇది చరిత్ర చెప్తున్న సత్యం ఇది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈరోజు రాజకీయంగా మతాలుగా విడగొట్టేశారు. ఇప్పుడు చావా అని చెప్పేసి మూవీ వచ్చింది, ఆ మూవీలో జరిగింది ఏంటిది, 2 రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని 2 మతాల మధ్య జరిగిన యుద్ధంగా చూపించారు. ఎంత బ్యాడ్ చెప్పండి. నిజంగా ఈరోజు ఒకటి సార్, ఈరోజు నిజంగా ఒక భారత మాత ముద్దుబిడ్డగా మనం ఉంటే, భారతదేశాన్ని ప్రేమించేవారుగా మనం ఉన్నట్లయితే ప్రజల మధ్య ఐక్యత కోసం మాట్లాడాలి, ఐక్యత గురించే చెప్పాలి తప్ప విడగొట్టే ప్రయత్నాలు ఈరోజు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. విభజించు పాలించు, ఇది చాణక్య నీతి ప్రకారంగా విభజిస్తేనే మనం పరిపాలించగలుగుతాం అన్న నీతి ప్రకారంగా చేస్తుంచో ప్రజలకు అర్థమవుతుంది. అంటే చరిత్రని ఎంతగా మార్చేస్తున్నారు, ఉన్న వాస్తవం ఏంటి చూపిస్తుంది. ఏంది కంప్లీట్గా రిలీజన్ అనే రంగు పూల్చేసి చూపించడం జరుగుతుంది. ఒక మాట మార్కెట్లోకి వచ్చింది, విభజించే విధంగా వచ్చింది అంటే, చావా లాంటి సినిమాలు వచ్చాయి అంటే ఇది రాజకీయ కోణమే, రాజకీయ రంగే. ఇలాంటి మెసేజ్ వచ్చాయంటే రాజకీయ రంగే. ఆ సంభాజీ అయినా కానీ, శివాజీ అయినా కానీ వారు మనకు తెలుసు శూద్ర ఛత్రపతి శివాజీ, ఆయన రాజుగా అవుతానంటేనే బ్రాహ్మణులు యాక్సెప్ట్ చేయలేదు, అవునా లేదు? ఆ టైంలో పీఠం అధిష్ఠించడం కోసం బ్రాహ్మణులు అంటే ఎవ్వరు ఒక్క వేద పండితుడు ఒక్క బ్రాహ్మణుడు రాలేదు.
ఆయన ప్రకటించారు, ఎవరైనా వస్తే అతని శరీర బరువుకి 10 అంతల బరువున్న బంగారాన్ని ఇస్తాను, ధనాన్ని ఇస్తాను అని చెప్తే అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి బ్రాహ్మణ్ వచ్చేసి శివాజీ అంటే రాజుగా పట్టాభిషేకం చేసే విధంగా మంత్రాలు చదవడం జరుగుతుంది. ఆ తర్వాత తిలకం దిద్దామంటే తిలకం కూడా ఎలా దిద్దారు సార్? చరిత్ర మీరు చదివారు కదా, ఎలా దిద్దారు చెప్పండి? ఎలా దిద్దారు? తన ఎడమ కాలుతో తిలకాన్ని తీసుకుని ఎడమ కాలు బొట్టనవేలుతో తిలకం దిద్దే ప్రయత్నం చేస్తే అప్పుడు కత్తి తీసుకుని చంపేయడం జరుగుతుంది శివాజీ. అంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు బ్రాహ్మణులు అనుకునేవారు శూద్రుడు మా సేవ చేయాలి, వాడికి ఇప్పుడు ఏకీభవించట్లేదు. నేను ఏకీభవించడం కాదు, అంటే చరిత్రని వక్రీకరించి తీశారని అంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది వాస్తవాన్ని తీశారు. సినిమా డైరెక్టర్ మీద కేసు ఫైల్ అయిన విషయం మీకు తెలుసా? తెలుసు. అయిందా? చరిత్రను వక్రీకరించారని కేసు ఫైల్ అయిందా? చెప్పారు ఆయన ఏదో విషయం ఏదో విషయంలో జరిగింది కదా, పరువు నష్టం దావా వేస్తే ఆయన వచ్చేసి క్షమాపణ చెప్పారా లేదా? నేనేమంటానంటే పరువు నష్టం దావా వేస్తే క్షమాపణ చెప్తారా, లేకపోతే మీ ఇష్టం సినిమాలు తీస్తారా? వక్రీకరించబడింది సార్. ఈ రోజు శివాజీ గారు ఎలా చనిపోయారు చెప్పండి? ఛత్రపతి శివాజీ ఎలా చనిపోయారు? హెల్త్ బాగాలేక చనిపోయారు, రక్తం కక్కుకొని చచ్చిపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం విషయం కలిపారని చెప్పేసి తన కుమారుడు చనిపోయారని కొన్ని చోట్ల విషయం కలిపి చంపేశారు. ఎవరు చంపేశారు? ఈ శూద్రుడు మా మీద రాజుగా ఎలా ఉంటాడు అని అగ్ర కులాల వాళ్ళు చంపేశారు. రెండు హిస్టరీస్ ని చదివాను. ఇంకో విషయం చెప్తాను. ఒకటి రక్తం కక్కి చచ్చిపోతే ఎవరైతే కలిపానని చెప్పారో ఆయన ఉరిదీశాడు అని సంభాజీ మహారాజ్ గారే ఉరిదీశారు అని ఒక చోటు ఉంది. ఇంకో చోట ఆయన కామన్ గా మోషన్స్ అయినాయి, ఫీవర్ అయింది, ఆయన చనిపోయారు అనుకున్నారు. చదివారు, నేనే పుస్తకం చదివాను, టాలీ చేసుకోవాలి మనం. చరిత్రలు వక్రీకరించబడతాయంటున్నాను. సంభాజీ మహారాజు ఉన్నారు కదా, అంత వీరుడిగా ఉన్నటువంటి ఆయన్ని ఎవరు చంపారు సార్? ఆయన్ని ఎవరు పట్టించారు సార్? ఈ శూద్ర రాజు మా తల మీద ఉండకూడదని చెప్పేసి ఇక్కడ అగ్రకురాణ వాళ్ళు మరి అక్కడ ముస్లింలకి చావా సినిమాలో హిందూ ముస్లింలు ఎందుకు గొడవలు చూపించారు సార్? నేను అంటుంది ఏంటంటే సరే అక్కడ గురించి పక్కన పెట్టండి, అలాగే రెండు విషయాలు నేను మీకు దృష్టికి తీసుకొస్తే మీకేమైనా అర్థమవుతుందేమో. చూడండి, కళ్ళు ఎందుకు పొడిచారు? మతం మారలేదు, కళ్ళు పొడిచారు అన్నది అపోహ, అన్నది అపోహ. అసలు నిజం చెప్తాను. చూడండి, 2 కళ్ళు ఎందుకు పొడిచేశారు? 4 ఎందుకు కోసేశారు? గోర్లు ఎందుకు పీకేశారు? చర్మాన్ని ఎందుకు తీసేశారు? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు నమ్ముతున్నటువంటి తయారు చేసిన శాస్త్రం ప్రకారంగా శూద్రుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, లేకపోతే కళ్ళు పొడి చేస్తారు, 4 కోసేస్తారు, చర్మాన్ని ఒలిచేస్తారు. మీరు ఎక్కడ చదివారు సార్? ఇది చరిత్ర చదవండి సార్. ఈ రోజు మీరు వాట్సాప్ యూనివర్సిటీ చూడండి, నేను చెప్పేదండి, మీరు మీడియాలో ఉన్నారు, మీరు ఒక్కసారి ఇప్పుడు ఇందాక నేను ఒప్పాను కదా సార్, అలా బామ్మర్దియే పట్టించాడు అనేది ఒప్పుకున్నారు కదా. పట్టించుకున్న తర్వాత అయితే సంభాజీ చనిపోయిన తర్వాత సంభాజీ మహారాజుని చంపేసిన తర్వాత ఆ రాజ్యం ఎవరి చేతిలోకి వెళ్ళింది అది చెప్పండి నాకు. వాళ్ళ సొంత ఇంకో తమ్ముడు అన్న చంపింది ఎవరు? అన్న చేతిలోకి వెళ్ళిపోయింది. ఇచ్చింది ఎవరు వాళ్ళకి? వాళ్ళ బామ్మర్ది తీసుకుపోయి అప్పచెప్పిన తర్వాత ఎవరు గెలిచింది ఎవరు? మొఘల్ సామ్రాజ్యంలో గెలిచింది ఎవరు? చూడండి సార్, అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు అరుచుకున్నంత మాత్రం ఏం రాదు. నా ఉద్దేశం గారు ఇక్కడ విషయం ఏంటంటే అగ్రకురాన వాళ్ళు ఈ శూద్రుడు రాజ్యాలు అవుతాడు, శూద్ర ఛత్రపతి శివాజీ మా మీద రాజ్యం ఎలా చేస్తాడు అని చెప్పేసి చూడండి, మానవులందరూ సమానులే సార్, కానీ ఇవన్నీ వాస్తవమే సార్. అయితే ఇప్పుడు మీరు వీడియోలు అడిగారు, కొన్ని ప్రశ్నలు అడిగారు, ఖురాన్ ప్రకారంగా ఖురాన్ ఇది బోధిస్తుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఖురాన్ని ఆ వాక్యాలని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మీకు అలా అనిపించిందని నేను చెప్తాను. వాటికి సమాధానం చెప్పాలని ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్లేదేమిటి, మున్నాళ్ళ ముచ్చటకే మురిసేవు భ్రమసేవు, ముందుగతిగాన కావో మనసా. ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆలు బిడ్డలనుచు అన్నదమ్ములనుచు, ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా. వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, నీ వెంట ఎవరు రారు మనసా, నీ వెంట ఎవరు రారు మనసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా.
అస్థిరములపైన గస్తీలు నీకేలా, అస్థిరములపైన గస్తీలు నీకేలా, వాస్తవమాలోచించు మనసా, వాస్తవమాలోచించు మనసా. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నిదనేదేదికా మనసా, నిదనేదేదికా మనసా. ఎవరిది ఏదీ లేదు, ఏదీ నీతో రాదు, నిజమింతే తెలుసుకో మనసా, నిజమింతే తెలుసుకో మనసా.